భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన బోర్డును చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వాలు నీరు కార్చాయని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు విమర్శించారు. కాకినాడ కచేరిపేటలో గల ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆదివారం భవన నిర్మాణ కార్మికుల ప్రచారాందోళనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసం కాకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు జి ఆదినారాయణమూర్తి, ఆర్ రాఘవులు, జనుపల్లి సత్యబాబు, శ్రీపాదం సత్యబాబు, కృష్ణ, రాము, పొలగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ బోర్డుని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నీరు గారుస్తూ ఉన్నారు. ఆ బోర్డులో ఉండే కార్మికులకి ఖర్చు పెట్టాల్సిన సంక్షేమ పథకాల నిధుల్ని ఈరోజు ప్రభుత్వాలు గాది కింద పందుకొక్కుల్లా దొబ్బు తింటున్నారు తప్ప ఆ నిధుల్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టట్లేదు. ఆ పథకాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు. పెళ్లి కానుక లేదు, అదేవిధంగా స్కాలర్షిప్లు లేవు, అదేవిధంగా పనిముట్లు లేవు. మొత్తం అన్ని సంక్షేమ పథకాలని మూతవేసి ఈరోజు బీఓసీ కార్మికుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ 1 నుంచి 14 వరకు కూడా ప్రచారాందోళన చేసి 15వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని చెప్పేసి బీఓసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పోస్ట్ ఆవిష్కరణ జరిగింది. బీఓసీ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, బోర్డు పథకాలను అమలు చేయాలని, బోర్డులోకి కార్మికులకి సంక్షేమ నిధులను వాడుకున్న ప్రభుత్వాలు ఆ నిధుల్ని బోర్డుకి జమ చేయాలని, కార్మికులందరికీ కొత్తగా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సౌకర్యాలను కూడా ఈ బోర్డు ద్వారా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పథకాలు ఏదైతే మంజూరు ఆగిపోయాయో వాటిలన్నింటిని కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయని పక్షంలో భవిష్యత్ పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే బోర్డు చైర్మన్ ఎంపిక చేశారు, మిగతా పని విధి విధానాలు ఏమీ రూపొందించకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేనమేసాలు లెక్క పెడతా ఉంది. ఈ బోర్డుని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ప్రచార ఆర్భాటాల కోసం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఆయనకి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బోర్డును కొనసాగించాలి, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్ ఆందోళన ద్వారా మా హక్కుల కోసం మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.